ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారికి, వేదికపై ఉన్న పెద్దలకు నా నమస్కారాలు. గత సంవత్సరం నిర్వహించిన పోలీస్ సమ్మర్ క్యాంప్ చాలా బాగుంది. నేను అందులో యోగా శిక్షణ పొందాను. సీజన్ 2 కూడా నిర్వహిస్తున్నందుకు పోలీసులకు నా ధన్యవాదాలు. మీరందరూ ఈ పోలీస్ సమ్మర్ క్యాంప్ను వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోజు ప్రారంభమై మే 30 వరకు కొనసాగించడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతిరోజు రావాలని కోరుతున్నాం. పేరెంట్స్ కూడా అందరూ కూడా పిల్లల్ని తీసుకొచ్చి కొద్దిగా వాళ్ళకు శారీరకంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదటిగా మన జ్యోతి ప్రజల కార్యక్రమం అంటే మన పోలీస్కి ఏం వస్తుంది అట్లా ఏం లేవు. జస్ట్ ఒక్కటే ఉద్దేశం దట్ ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు పోలీస్ చూస్తే యూనిఫామ్ చూస్తే కొంచెం దూరం పోయేది. అంటే భయం ఉండేది. అంటే ఇప్పుడు జనరల్ కూడా చాలా కామన్ సిటిజన్స్కి పోలీస్ చూస్తే కొంచెం భయం లాగా ఉంటుంది, వాళ్ళ పోలీస్కి అప్రోచ్ కాదు. సో మనం ఇప్పటి నుంచి పిల్లలతో కాంటాక్ట్ అయితే ఆ సమ్మర్ క్యాంప్లో వాళ్ళతో మాట్లాడితే ఆ కొంచెం గ్యాప్ ఏమైనా ఉండేది బ్రిడ్జ్ అవుతుంది. అంటే అది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఫ్యూచర్ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళతో కాంటాక్ట్లో మనం వస్తే ఏమైనా గ్యాప్ ఉంది పోలీస్ అండ్ సిటిజన్స్లో కొంచెం బ్రిడ్జ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో మనం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవి కాకుండా పోలీస్ సమ్మర్ క్యాంప్ ఉంటే దానిలో కొంచెం మీ పిల్లలకి డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లిన్ ఎట్లా ఉంటుంది అది వీళ్ళకి ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది. దట్ మనం జస్ట్ ఈ 4-5 స్పోర్ట్స్ కాకుండా వీళ్ళకి కొంచెం పరేడ్ నేర్పించాలి, కొంచెం ఆ డిసిప్లిన్ నేర్పించాలి. అట్లీస్ట్ ఎవ్రీడే 5 to 10 minutes, సో దట్ మీ పిల్లలు కూడా ఇంట్లో లేకపోతే బయట వాళ్ళు డిసిప్లిన్లో ఉంటారు. సెకండ్ డే बेटा पूरे इधर देखो, छोटा सा स्माइल दो. ओके नहीं आजा इधर 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 ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, హాజరైన తల్లిదండ్రులకు నా నమస్కారాలు. సెకండ్ సీజన్ నిర్వహించినందుకు పోలీసులకు నా నమస్కారాలు. సమ్మర్ హాలిడేస్ వచ్చాక చాలామంది పిల్లలు సెల్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్లు చూస్తూ ఉంటారు. సమ్మర్ క్యాంప్ పెట్టడం వల్ల పొద్దున రన్నింగ్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల మేము రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతున్నాము. ట్రాఫిక్ పార్క్కి తీసుకువెళ్ళి ట్రాఫిక్ రూల్స్ చెప్పారు. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి పోలీస్ విధులు చెప్పారు. సెకండ్ సీజన్ నిర్వహించినందుకు పోలీసులకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ యోగా టీం రండి రండి సార్. ఓకే దిగండి. నెక్స్ట్ బ్యాచ్ లెఫ్ట్ సైడ్ నుంచి రండి. లెఫ్ట్ సైడ్ నుంచి రండి. సైడ్ నుంచి రావద్దు. రైట్ సైడ్ నుంచి రావద్దు. రైట్ సైడ్ నుంచి. మనం ఆ ఫోన్తో కూడా మన పిల్లలకి కొంచెం దూరం పెట్టాలి. నేను చిన్న ఉన్నప్పుడు మనం ఆ కాలనీలో ఆడేవారు.
మేబీ చిన్న చిన్న గేమ్స్ ఉండేది, హైడ్ అండ్ సీక్, పకడన్ పకడ, ఊంచ్ నీరు, అట్లా చిన్న చిన్న గేమ్స్ చిన్న చిన్న పిల్లలు ఆడేవాళ్ళు. బట్ ఇప్పుడు పోలీస్ పైన నమ్మకం కోసం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ప్రతిరోజు మీ పిల్లలకి ఇక్కడ సమ్మర్ క్యాంప్కి పంపించారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పిల్లలకి నాకు చాలా సంతోషం. ఎందుకంటే మీరు లాస్ట్ వరకు వచ్చి ఈరోజు కన్క్లూజన్ వరకు మీరు మీ సమ్మర్ క్యాంప్లో పాల్గొని ఇది కంప్లీట్ చేశారు. ప్రతి ఒక్క కోచ్, వాలీబాల్ కోచ్ సందీప్ గారికి, ప్రవీణ్ గారికి, చైతన్య గారికి, రాజేష్ గారికి, అశోక్ గారికి, నిశాంత్ గారికి, గజేంద్ర గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అండ్ ఎందుకంటే ధన్యవాదాలు. ఎందుకంటే మీరు వచ్చిన వల్ల వీళ్ళ పిల్లలు ఏమైనా నేర్చుకున్నారు. ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఈ సమ్మర్ క్యాంప్లో మీకు ఒక ట్రైన్డ్ అథ్లీట్గా, లేకపోతే ట్రైన్డ్ వాలీబాల్, లేకపోతే ట్రైన్డ్ బాస్కెట్బాల్, లేకపోతే ట్రైన్డ్ ఆర్చరర్గా చేయాలి, దాని ఉద్దేశం కాదు. మనం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మన పోలీసింగ్ అంటే జస్ట్ ఒక లా అండ్ ఆర్డర్ కాదు. మనం కూడా కమ్యూనిటీ నుంచి వచ్చాము, కమ్యూనిటీతో దగ్గర ఉండాలి. మన ఏదైనా గ్యాప్ ఉంటుంది తగ్గాలి. పిల్లలు కూడా పోలీసింగ్కి ఫేర్ కాకుండా ట్రస్ట్, కాన్ఫిడెన్స్తో చూడాలి. ఆ ఉద్దేశంతో స్పోర్ట్స్ క్యాంప్ పెట్టడం జరిగింది. అది చాలామంది ఏంటంటే లైక్ ఒక సేయింగ్ లాగా విని వదిలేస్తారు. పోలీసింగ్లో బేసికల్లీ క్రైమ్ రేట్ తగ్గించడము, యాక్సిడెంట్ ప్రివెన్షన్, అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలకి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. మీరు వచ్చి మా అందరికీ కూడా కైండ్ ఆఫ్ మోటివేషన్. కనీసం ఒక 3-4 గంటలు బయటపడి ఒక ఈ స్పోర్ట్స్ గేమ్స్లో మీరు పాల్గొనడం జరిగింది. ఎవరు ఏ స్పోర్ట్స్ కూడా సార్ పోలీస్ అక్క అనే ప్రోగ్రాం, తర్వాత యాంటీ డ్రగ్ అవేర్నెస్, విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందన వందనాలు. సార్ సమ్మర్ క్యాంప్ మీ ఆధ్వర్యంలో ఇది సెకండ్ టైం సార్. ఇది సెకండ్ టైం. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మీ ఆలోచన వల్లే. ఈ సమ్మర్ క్యాంపు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ ఆర్చరీ, టేబుల్ టెన్నిస్ చాలా ఆసక్తికరంగా నేర్చుకున్నారు సార్ పిల్లలందరూ. తర్వాత ప్రతి శనివారం ఏదో ఒక యాక్టివిటీ తోటి చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఈ సమ్మర్ ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయింది అనేది అది వాళ్ళ ఊహాగానానికి వదిలేసాం సార్. కొంచెం అటు జరగండి. ట్యాగులు ఎవరు ముట్టకూడదు, ఓకేనా? శుభాష్ రోమా, వెరీ గుడ్. గాడ్ వెరీ గుడ్. నా సామాన్లు నేను కుడతారా అని చెప్పేసి అది నేను చిన్నగానే కానీ నా కూతగనం ఉన్నది, కొంచెం కూతగనం అన్నట్టు అంటే ఆ యొక్క బ్యాగుని నన్ను మొత్తం చేయకూడదని చెప్పేసి మై చోటా క్యూ నయ్యే मेरा बैग किसको छीना नहीं देता हूँ सर बोल के अपना पुलिस डॉग रोमा सर प्लीज ऐसे बेटा ऑल वेरी गुड शाबाश ऐसे बेटा ऐसे वेरी गुड शाबाश ऑर्डर पर सैल्यूट थैंक यू सर डॉग लाइका ट्रैकर डॉग गंगన్న डॉग मास्टर ఇప్పుడు ఎక్కడైనా దొంగతనమైనప్పుడు ఏదైనా అఫెండర్ యొక్క సెంటు కొంచెం దొరికినా కానీ ఆ డాగు పట్టేస్తుంది. ఇప్పుడు ఈ డాగు సెంట్ ఇచ్చే మనిషి సోమన్న, ఆయన సెంటు తీసుకొని ఆ యొక్క ఖర్చు ఎక్కడ ఉందో ఆ యొక్క డాగు ఫైండ్ చేస్తారు. ఇదైతే అఫెండర్ది సుదీర్ఘమైన సెంటర్ తీసుకుంటారు సార్. ఇది మొయినాబాద్ ఐఐటి మొయినాబాద్లో 8 నెలలు ట్రైనింగ్ చేస్తారు సార్.
మన ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అక్కడ స్టేట్ మొత్తంలో ఐఐటిఏ మైనాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అకాడమీ ఉంది సార్. గత చిన్న పిల్లల లెక్క సొంత పిల్లల లెక్క డాగులని చూసుకుంటాం. 8 నెలలు శిక్షణ ఉంటుంది. మాకు ఎంతో విధంగా ఆ యొక్క చిన్నపిల్లల లెక్క చూసుకుంటాం సార్. ఒకసారి చూసింది దానికి ఐడెంటిఫై కాలేదు. చూడు సార్ ఒక్కసారి ఈ 4వ మనిషి ఆ ఖర్చు పెట్టారు. ఆ 4వ మనిషి ఖర్చు చూసింది సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు. వెరీ గుడ్. వెరీ గుడ్. మొత్తం తెలంగాణ స్టేట్లో బాగా నడుస్తుంది సార్. గంజాయి ఏ విధంగా ఉండదో దాన్ని ఎట్లా కనుక్కుంటుందో వాళ్ళు ఇప్పుడు చెప్తున్నాం. డాగు రోమాతోటి ఒకసారి చూపెట్టు లక్ష్మణ్, ఎక్కడ పెట్టావు చూపెట్టు ఒకసారి. నేను ఇటుంటాను. ఇప్పుడు గంజాయి మన డాగు పేరు రోమా. 8 నెలలు ట్రైనింగ్ మైనాబాద్లో శిక్షణ తీసుకొని గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చింది. దాదాపుగా మన జిల్లాలో మన గౌరవనీయులైన ఎస్పీ సార్ గారు మొత్తం డ్రగ్స్ గురించి బాగా అరికట్టడం జరుగుతున్నది. మీ అందరికీ తెలిసే. ఎక్కడ ఉన్నా ఏది ఉన్నా కానీ సారు చొరవ తీసుకొని డాగులను పెట్టుకొని గత 3 చేయడం జరిగింది. మొన్న రీసెంట్లీ కూడా సొనల్లో కూడా సార్ ఆధ్వర్యంలో ఆ డాగు పట్టడం జరిగింది సార్. అదేవిధంగా సారు కఠినమైన నిర్ణయం ఉన్నది. మొత్తము డ్రగ్స్ రహిత జిల్లాగా తేవాలని చెప్పేసి సార్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అదేవిధంగా కొనసాగుతున్నారు సార్. సార్కు ఆదిలాబాద్ ధన్యవాదం తెలుపుతున్నాం సార్. చెప్పారు ఇందులో ఉన్న ఎవరు చూద్దాం మనం. ఒకసారి ఇక్కడ కూర్చున్నది. ఒకసారి మన బండి కోసం సపోర్ట్లు కొట్టాలి అందరూ ప్లీజ్. ఇందులో ఉన్నది సార్. ఒకటి మిస్ చేసింది. డాగు పేరు బన్నీ, మాస్టర్ భూమన్న. ఎప్పుడన్నా మనం లగేజ్ తెచ్చి అంటే లగేజ్లో ఏదైనా బాంబు ఏదైనా ఉన్నా కానీ తీవ్రవాదులు ఆతంకవాదులు ఏదైనా నక్సలైట్లు కానీ ఏదైనా బాంబు పెట్టిన చోట మనం ఆ డాగు అది వాసన చూసి స్మెల్ చూసి గుర్తుపడుతుంది. అందుకోసమే దీన్ని ఇట్లా చేపిస్తున్నాం. ఇందులో 6 బ్యాగులు ఉన్నాయి. ఇందులో 2 ఒక బాంబులు బ్యాగులు కలబడిన ఉన్నాయి కనుక ఆ యొక్క డాగు చూసి మాకు సైలెంట్గా కూర్చుంటుంది. ఎందుకంటే బార్గింగ్ చేస్తే అది సౌండ్ సెన్సార్స్ ఉంటాయి కాబట్టి బార్గింగ్ చేయకూడదు. అది ఇప్పుడు ఆడ ఉండి చూసి మాకు ఐడెంటిఫై ఇస్తాయి. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఆ యొక్క డాగు కరెక్ట్గా ఉన్నదా లేదా అని కన్ఫర్మ్గా కూర్చుంటుంది. అంటే నీకు అందరికి తెలిసింది కాబట్టి అందులో ఉన్నది తెలిసిపోయింది. ఇంకొక ఆర్టికల్ చూపెట్టు. సార్ దాన్ని చూస్తారు సార్. థ్యాంక్ యూ సార్. लेट हो बेटा, धूप लग रहे हैं. जब रोमा लेट हो బాబా ముందర నిలబడి స్టేజ్ ముందర పక్క జరగండి. కొంచెం స్టేజ్ ముందర వాళ్ళు కొంచెం వెనుకకి रोमा लेट हो, संभल लेट हो, लेट हो क्या रोल रोमा ले रोमा बैठो. रमेश किचन राजेश सगळं दिसतो स्पेशल पर्टिक्युलर मुड़ो रेड हां बजा. श्रीमान समर कैंप क्लोजिंग आज डेमो के लिए आज्ञा प्रदान करें. रोमा सैल्यूट.
అందరు ఏం చేస్తున్నారు చెప్తే వాళ్ళు కథ సీనియర్స్ కథ కథ న్యాయం జడ్జెస్ ఈవెంట్ కథ ఫైట్ ఈవెంట్ అని जिद है मेरी दर्द चीर के निकल चुका मौका मिले तो करूं मैं ये दोबारा లాస్ట్ టైం కూడా వచ్చారు